వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈ రోజు ఒక మూవీ టీజర్ గురించి అయితే చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హర్రర్ ఫ్యాంటసీ ఫిలిం ద రాజాసాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన మారుతి ఒకేసారి జోనర్ మార్చి హర్రర్ ఫిలిం ను అది కూడా ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నాడంటే అందరిలోనూ ఆసక్తిని రేకిచ్చింది. అయితే ఈ మూవీ టీజర్ ను తాజాగా విడుదల చేయడం విశేషం. 30 నిమిషాల్లో ఏకంగా 1 మిలియన్ వ్యూస్ దక్కించుకొని యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది ఈ టీజర్. అయితే ఈ టీజర్ ద్వారా మారుతి పలు విషయాలపై మరింత ఆసక్తి పెంచారు. ఆ అంశాలు ఏంటని వివరాల్లోకి వెళ్తే, ఈ మూవీని కొంత షూటింగ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటించలేదు. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. గత ఏడాది టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది. అయితే ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండడం విశేషం. దాదాపుగా 250 కోట్లతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఎక్కువగా విజువల్స్, సీజీకే ఎక్కువ ఖర్చు పెట్టారంట. మరోవైపు వింటేజ్ ప్రభాస్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అన్ని పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాజాసాబ్ టీజర్ విజువల్స్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ పాత్ర చేయబోతున్నాడని ముందుగానే తెలిసిపోయింది. కానీ టీజర్ లో యంగర్ ప్రభాస్ ను మాత్రమే చూపించారు. తాత పాత్రను చూపించలేదు. బహుశా ముందొచ్చే అప్డేట్ కోసం దాన్ని దాచుంచారేమో. ఇక ద రాజాసాబ్ తో ప్రభాస్ ను యంగర్ గా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభాస్ ని చూసుకున్నట్లయితే ప్రభాస్ స్టైలిష్ లుక్స్ తో వింటేజ్ ప్రభాస్ ను చూపించబోతున్నారని చెప్పారు. అలాగే కొన్నాళ్ళుగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నట్లుగా డార్లింగ్ లోని హ్యూమర్ ను మళ్ళీ తెరపై చూపించబోతున్నారని, అలాగే వెండి తెరపై ఏకంగా 3 హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు మరింత ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్ళుగా యాక్షన్ పాత్రలతో రక్తపాతం చేస్తూ ప్రభాస్ ను ఈ చిత్రంలో ప్రశాంతంగా డార్లింగ్ గా చూపించబోతున్నట్లుగా హామీ ఇచ్చారు. మాలవిక మోహన్, నితి అగ్రవాల్ హీరోయిన్లను అందంగా మార్చేశారు. వారి పాత్రలను కూడా ఆకట్టుకునేలాగా మారుతి డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం సమ్మర్ లోనే విడుదల అవుతుందని అందరూ ఊహించారు. కనీసం దసరాకైనా వస్తుందని ఆశించారు. కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతుంది. డిసెంబర్ 5, 2025 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. మన తమన్ సంగీతం అయితే అందించారు. ఇలాంటి టీజర్ అండ్ మూవీ రివ్యూస్ చూడాలంటే తప్పకుండా రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి.